హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ డిఎస్సి పేపర్స్ అనాలిసిస్. సో ఇది 18 జూలై 2024 రోజు జరిగిన పేపర్. సో ఇందులో నేను స్కూల్ బుక్స్ నుంచి వచ్చిన ప్రశ్నల గురించి ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. సో మిగిలిన 3 పేపర్స్ కూడా స్కూల్ బుక్స్ నుంచి వచ్చిన ప్రశ్నల గురించి ఇస్తాను. సో తర్వాత అన్ని ఇంటర్ ప్రశ్నలు కలిపి సో ఒకే వీడియోలో చేస్తాను. ముందుగా స్కూల్ బుక్స్లో ఎన్ని వచ్చాయో చూద్దాం. సో ఇందులో 6వ తరగతి నుంచి ఒకే ఒక ప్రశ్న వచ్చింది. సో అది కుషాణుల గురించి అడిగారు. 19వ అధ్యాయం భాషాలిపి మరియు గొప్ప గ్రంథాలు. 7వ తరగతి నుంచి 8 ప్రశ్నలు రాగా సో ఇందులో వర్షం నదులు అనే లెసన్ నుంచి, ఇది చాలా చిన్న లెసన్, దీని నుంచే 4 ప్రశ్నలు వచ్చాయి. సో 8 ప్రశ్నలు 7వ తరగతి నుంచి రావడం జరిగింది. అదేవిధంగా 8వ తరగతి నుంచి 8 ప్రశ్నలు వచ్చాయి. సో 7వ తరగతి నుంచి 8, 8వ తరగతి నుంచి 8. సో 9వ తరగతి నుంచి 19 ప్రశ్నలు వచ్చాయి. సో అత్యధికంగా ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే లెసన్ నుంచి వచ్చాయి. సో నేను పేజీ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో 10వ తరగతి నుంచి 18 ప్రశ్నలు వచ్చాయి. సో 9వ తరగతి నుంచి 19, 10వ తరగతి నుంచి 18, మొత్తం 54 ప్రశ్నలు స్కూల్ బుక్స్ నుంచి, అంటే 27 మార్కులు స్కూల్ బుక్స్ నుంచి వచ్చాయి. సో మిగిలిన 34 ప్రశ్నలు అంటే 17 మార్కులు ఇంటర్ నుంచి అడిగారు. మొత్తం 44 మార్కులకు గాను 88 ప్రశ్నలు డిఎస్సిలో ఇస్తారు. సో ఈ 88 ప్రశ్నల్లో 54 ప్రశ్నలు స్కూల్ బుక్స్ నుంచి, అదేవిధంగా 34 ప్రశ్నలు ఇంటర్ బుక్స్ నుంచి అడిగారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో హైప్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో స్కూల్ బుక్స్ నుంచి 54 ప్రశ్నలు 27 మార్కులు, ఇంటర్ నుంచి 34 ప్రశ్నలు 17 మార్కులు, టోటల్ 88 ప్రశ్నలు 44 మార్కులు. సో చూద్దాం. సో టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసిన వారికి ఈ పీడిఎఫ్ అనేది నేను అందుబాటులో ఉంచుతున్నాను. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఉష్ణమండల ప్రాంతంలో ఋతుపవనాలు సాధారణంగా ఈ అంశాల మధ్య ఏర్పడతాయి. 20 డిగ్రీల ఉత్తర మరియు 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి. 10వ తరగతి 4వ అధ్యాయం భారతదేశ శీతోష్ణ స్థితి 51వ పేజీలో ఆన్సర్ ఉంది. ఉష్ణ ప్రాంతంలో సుమారుగా 20 డిగ్రీల ఉత్తరం మరియు 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి. సో ఈ లైన్ని క్వశ్చన్గా ఇచ్చారు. ఇది 10th క్లాస్ 4th లెసన్. కృష్ణ గోదావరి నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలవడానికి కారణం ద్వీపకల్ప పీఠభూమి తూర్పు వైపు కొద్దిగా వంగి ఉండడం వల్ల. సో ఇది ఇంటర్ క్వశ్చన్. సో స్కూల్ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఈ విధంగా ద్వీపకల్ప పీఠభూమి తూర్పు వైపు వంగి ఉండడం వల్ల కృష్ణా గోదావరి నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి అని ఇవ్వలేదు డైరెక్ట్గా పాయింట్. సో ఈ 2 అంశాలు స్కూల్ బుక్స్లో ఉన్నా కూడా సో ఇది డైరెక్ట్ పాయింట్ని తీసుకొని ఇవ్వలేదు కాబట్టి సో ఇది ఇంటర్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1. కింది వాటిలో భారతీయ వ్యవసాయం యొక్క ప్రత్యేక లక్షణాలని గుర్తించండి. ఋతుపవన వర్షపాతంపై ఆధారపడడం కరెక్ట్. తక్కువ వ్యవసాయ ఉత్పత్తి కరెక్ట్. పెద్ద పెద్ద భూకమతాలు కలిగి ఉండడం అనేది భారతీయ వ్యవసాయం యొక్క ప్రత్యేక లక్షణం కాదు. జీవనాధార వ్యవసాయం కరెక్ట్. అధికంగా వ్యవసాయ శ్రామికులు కలిగి ఉండడం కరెక్ట్. సో ఇందులో సరైనవి ABDE. సో ఇది కూడా స్కూల్ బుక్స్ నుంచి అడగలేదు. భారతదేశంలోని ఈ ప్రాంతాలు సతత హరిత అడవుల్ని కలిగి ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు. సో ఇది కూడా స్కూల్ బుక్స్లో లేదు. నల్లరేగడి నేలల్లో ఇవి సమృద్ధిగా ఉంటాయి. సున్నం, పొటాషియం మరియు మెగ్నీషియం. సో ఇది కూడా స్కూల్ బుక్స్ కాదు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ 2017 ప్రకారం నికరంగా సాగు క్రింద ఉన్న భూమి మరియు అడవుల క్రింద ఉన్న భూమి వరుసగా 45.5% మరియు 23.3%. సో స్కూల్ బుక్ క్వశ్చన్ కాదు. ప్రపంచ వైశాల్యం మరియు ప్రపంచ జనాభాలో భారత్ వాటా. ప్రపంచ వైశాల్యంలో 2.4% మరియు ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.5%గా ఉంది. సో ఇది సెకండ్ ఇయర్ 7th లెసన్ ఇంటర్లో ఉంటుంది. కింది వాటిలో ఒక సంవత్సరంలో 100 సెంటీమీటర్లు మరియు అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్న తెలంగాణ జిల్లాలు. సో ఇది 7th క్లాస్లో 2nd లెసన్ వర్షం నదులు అనే లెసన్లో సో మ్యాప్ మీద బేస్ చేసుకొని ఇచ్చారు. ఆన్సర్ ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి మరియు మంచిర్యాల్. సో ఇక్కడ చూస్తే 100 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ వర్షపాతం, 100 సెంటీమీటర్లు ఆ పైన అధిక వర్షపాతం ఉన్నవి ఈ గ్రీన్ కలర్లో ఇచ్చారు. సో ఖమ్మం ఇచ్చిన ఆప్షన్స్లో జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల. సో ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, యాదాద్రి భువనగిరి. సో యాదాద్రి భువనగిరి అనేది అల్ప వర్షపాతం. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. సో వనపర్తి అనేది కూడా సో అత్యల్ప వర్షపాతం కేటగిరీ కిందకి ఉంది. సో అదేవిధంగా రంగారెడ్డి,
సో ఇది కూడా అల్ప వర్షపాతం. సో 3 ఉన్నవి 100 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్న తెలంగాణ జిల్లాలు ఖమ్మం, జయశంకర్ మరియు మంచిర్యాల్. ఈ యూరోపియన్ దేశాలు స్కాండినేవియన్ ద్వీపకల్పంలో భాగం. నార్వే మరియు స్వీడన్. 7వ తరగతి 5వ అధ్యాయం యూరప్ 47వ పేజీ. 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. నార్వే, స్వీడన్ కూడా ద్వీపకల్పంలో భాగం. ఈ ద్వీపకల్పాన్ని స్కాండినేవియా ద్వీపకల్పం అంటారు. సో నేను 16th నుంచి, ఈ నెల 16 నుంచి సో 5th to ఇంటర్ అనే కోర్స్లో సో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ స్కూల్ బుక్స్ ప్రకారం 2025-26 బుక్స్ ప్రకారం వీడియోలు అన్నీ చేస్తున్నాను. సో నెగిటివ్గా ఉండే పాయింట్స్కి రెడ్ కలర్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఏవైతే మీరు ఫోకస్ చేయాల్సినవి ఉంటాయో, సో ఏవైతే కారణం, నిర్వచనం, సో అదేవిధంగా ఇయర్స్, ముందు, తర్వాత, క్రొనలాజికల్ ఆర్డర్స్, ఇలాంటి వాటి అన్నింటికి కూడా రెడ్ కలర్ యూస్ చేసి సో డిజైన్ ఫాంట్స్ యూస్ చేసి ఇస్తాను. సో దానివల్ల మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో ఆ కోర్స్ వ్యాలిడిటీ అనేది 2 years ఉంటుంది. చూడండి, 5th to ఇంటర్ అని ఉంటుంది. సో 5th to ఇంటర్ అని ఉన్నా కూడా 3rd క్లాస్లో కొన్ని సోషల్ పాయింట్స్ ఉన్నాయి, 4thలో కూడా ఉన్నాయి. సో 5thలో చాలా సోషల్కి సంబంధించి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇందులో నేను ఇంక్లూడ్ చేస్తాను. సో 1 liner, అదేవిధంగా పాయింట్ వైజ్ 1 liner టేబుల్స్ రూపంలో నేను ఇస్తాను. రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయి అప్ టు ఇంటర్ వరకు. సో షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తాను క్లాసెస్ అనేవి. ఉష్ణోగ్రత మరియు గాలి పీడనం మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించండి. గాలి వేడిగా ఉన్నప్పుడు గాలి పీడనం తక్కువగా, గాలి చల్లగా ఉన్నప్పుడు గాలి పీడనం ఎక్కువగా ఉంటుంది. 9వ తరగతి 4వ అధ్యాయం వాతావరణం 40వ పేజీలో ఆన్సర్ ఉంది. భూశాస్త్రజ్ఞులు గాలి వేడెక్కినప్పుడు పీడనం తగ్గుతుందని, గాలి చల్లబడ్డప్పుడు వాయు పీడనం పెరుగుతుందని చెబుతారు. సో గాలి వేడెక్కినప్పుడు పీడనం తగ్గుతుంది, గాలి చల్లబడ్డప్పుడు పీడనం పెరుగుతుంది. క్లుప్తంగా చూస్తే ఒకటి పెరిగితే రెండోది తగ్గుతుంది. దీన్నే విలోమ సంబంధం అంటారు. కింది వాటిలో మహాసముద్రాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. అట్లాంటిక్ మహాసముద్రం 3వ అతిపెద్ద సముద్రం అనేది సరికానుదు. 2వ అతిపెద్ద సముద్రం. ఇది అమెరికాను యూరప్ మరియు ఆఫ్రికా నుండి వేరు చేస్తుంది. యూరప్ మరియు ఆఫ్రికాలను వేరు చేస్తుంది అమెరికా నుండి. సో ఇది 9వ తరగతి 3వ అధ్యాయం జలవర్ణం 29వ పేజీలో ఆన్సర్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, టెట్ అయినా డిఎస్సి అయినా లైన్ టు లైన్ కంపల్సరీ చదవాలి. సో మీకు ఈ వీడియో పూర్తిగా చూసాక అర్థం అనేది అవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక లైన్ తీసుకొని దాని మీద క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశారు. సో పసిఫిక్ మహాసముద్రం సముద్రం ఆసియా మరియు ఓషియానాల్ని అమెరికా నుండి వేరు చేస్తుంది. సో పసిఫిక్ మహాసముద్రం అమెరికా నుండి ఆసియా, ఓషియానాల్ని వేరు చేస్తుంది. ఓషియానా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పప్పువా న్యూగినియా. కరెక్ట్. అంటార్కిటిక్ మహాసముద్రంని పసిఫిక్, అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రాల విస్తరణగా పేర్కొంటారు. అంటార్కిటిక్, దీన్నే దక్షిణ మహాసముద్రం అంటారు. సో అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉండే సముద్రం అని అడిగినప్పుడు సో ఈ ఆప్షనే ఇచ్చారు, దక్షిణ మహాసముద్రం. సో ఎందుకంటే ఇది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు కాబట్టి. సో పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి అంటార్కిటిక్ మహాసముద్రాన్ని పేర్కొంటారు. కరెక్ట్. మరియానా అగాధం పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. సో ఇదే లెసన్లో ఉంటుంది ఆ పాయింట్ కూడా. సో మొన్న నేను ప్రీవియస్ వీడియో చేసినప్పుడు ఇచ్చాను. సో ఇవి ముఖ్యమైన అగాధాలు. ఛాలెంజర్ లేదా మెరియానా అనే అగాధం పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 11,022 మీటర్లు. ఫెర్రస్ లోహాల్ని గుర్తించండి. నికెల్, మాంగనీస్ మరియు కోబాల్ట్. ఇంటర్ క్వశ్చన్. కింది దేశాల్లో ఈ దేశాల మానవ అభివృద్ధి సూచిక చాలా ఉత్తమంగా ఉంది. ఉత్తర అమెరికా దేశాల మానవ అభివృద్ధి సూచిక. నక్షత్రాలు, గ్రహాలు మరియు ఉపగ్రహాలు కాకుండా సూర్యుడి చుట్టూ తిరుగుతూ అంగారక గ్రహం మరియు బృహస్పతి కక్ష్యల మధ్య అనేక చిన్న శకలాలు ఉన్నాయి. అవి గ్రహ శకలాలు. ఇంటర్ క్వశ్చన్. భూమధ్య రేఖ వద్ద ఈ కారణంగా అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల. 9వ తరగతి 4వ అధ్యాయం వాతావరణం లెసన్ 40వ పేజీలో ఆన్సర్ ఉంది. భూమధ్య రేఖ వద్ద ఉండే అధిక వేడిమి వల్ల వాతావరణం వేడెక్కి వేడిగాలి పైకి లేస్తుంది. దీనివల్ల భూమధ్య రేఖ ఉపరితలం ప్రాంతంలో పీడనం తగ్గుతుంది. ఈ తక్కువ పీడన మేఖలను ఇది భూమి చుట్టూ ఇది మేఖల మాదిరిగా ఉంటుంది. మేఖల అంటే ఇంగ్లీష్లో బెల్ట్ అని అర్థం. లో ప్రెజర్ బెల్ట్, తక్కువ పీడన మేఖల అంటే లో ప్రెజర్ బెల్ట్. సో మేఖల అంటే భూమిపై ఒకే రకమైన వాతావరణ లక్షణాలు కలిగిన విస్తారమైన ప్రాంతాలే మేఖలు అంటారు. సో
ఈ భూమధ్య రేఖ వద్ద ఉండే అధిక వేడిమి వల్ల వాతావరణం వేడెక్కి వేడి గాలి పైకి లేస్తుంది. దీనివల్ల భూమధ్య రేఖ ఉపరితల ప్రాంతంలో పీడనం అనేది తగ్గుతుంది. ఈ తక్కువ పీడన మేఖలను భూమధ్య రేఖ తక్కువ పీడన మేఖల అని అంటారు. దీన్నే అంతర ఆయన రేఖ అభిసరణ ప్రాంతం ICTZ ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్ అని అంటారు. ఈ మ్యాప్లలో గోదావరి నది తూర్పు దిశలో వాలుని కలిగి ఉందని మనం గుర్తించవచ్చు. భారతదేశ భౌతిక పటంలో గోదావరి నది తూర్పు దిశలో వాలు కలిగి ఉందని గుర్తించవచ్చు. 7th క్లాస్ ఫస్ట్ లెసన్ వివిధ రకాల పటాల్ని అర్థం చేసుకోవడం. తెలంగాణ భౌతిక పటాన్ని గమనిస్తే గోదావరి నది తూర్పు వాలు దిక్కుగా ప్రవహిస్తుందని తెలుస్తుంది. ఈ వాలు గుండా పశ్చిమానికి ప్రయాణం చేస్తే పీఠభూమి ప్రాంతంలోని కొండల్ని చేరుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భూమి యొక్క భ్రమణ ప్రభావాల్ని గుర్తించండి. భూమి యొక్క భ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడుతుంది. కరెక్ట్. గాలులు సముద్ర ప్రవాహాల దిశల్లో మార్పు వస్తుంది. కరెక్ట్. సూర్యాస్తమయం మరియు సూర్యోదయం సంభవించడానికి కారణం అవుతుంది. కరెక్ట్. భూ అయస్కాంత క్షేత్రం యొక్క ఉనికి. సో ఇది కూడా కరెక్ట్. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం అంటే భూ భ్రమణం వల్ల భూమి ఒక భారీ అయస్కాంతంలో ప్రవర్తిస్తుంది. దీనివల్ల భూమి చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. దీన్నే భూ అయస్కాంత క్షేత్రం యొక్క ఉనికి అని అంటారు. సో ఇది ఇంటర్ క్వశ్చన్. సో పైవన్నీ సరైనవే. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలు ఏర్పడి వర్షం కురుస్తూ వర్షపు నీరు నదుల రూపంలో భూమిపై ఉన్న వాలుల వైపు ప్రవహించి చివరకు సముద్రంలో కలిసే ప్రక్రియనే నీటి చక్రం అంటారు. 7th క్లాస్ సెకండ్ లెసన్ వర్షం నదులు 9వ పేజీ. జలచక్రం లేదా నీటి చక్రం. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లటి గాలి తగలగానే వర్షిస్తాయి. ఆ నీరు పల్లపు ప్రాంతాల్లో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దీన్నే జలచక్రం అని అంటారు. నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి మధ్య ఉన్నత పీఠభూమి. సో ఇది 10th క్లాస్ ఫస్ట్ లెసన్ భారతదేశం భౌగోళిక స్వరూపాలు 9వ పేజీలో ఆన్సర్ ఉంది. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2గా విభజిస్తారు. అవి మధ్య ఉన్నత భూములు లేదా మాల్వా పీఠభూమి మరియు దక్కన్ పీఠభూమి. గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్య ఉన్నత భూములకు సరిహద్దు వింధ్య శ్రేణులు. సో నర్మదా నదికి ఉత్తరాన ఉన్నవి మధ్య ఉన్నత భూములు. సాధారణంగా ఒక దేశంలో జనాభా పెరుగుదలని ఎప్పుడు గమనించవచ్చు? మరణాల రేటు కంటే జనన రేటు ఎక్కువగా ఉన్నప్పుడు. సో చాలా ఈజీ క్వశ్చన్, ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్. భారత్లో ముళ్ళ అడవులు మరియు పొదలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. గుజరాత్, రాజస్థాన్ మొదలైన పాక్షిక శుష్క ప్రాంతాలతో సహా దేశంలోని వాయువ్య భాగం. ఇంటర్ క్వశ్చన్. వీటిని కలుపుతూ గీసే రేఖలని కాంటూర్ రేఖలు అని అంటారు. మ్యాప్లో సమాన ఎత్తులు ఉన్న ప్రాంతాలని కలుపుతూ గీసే రేఖలే కాంటూర్ రేఖలు. 7th క్లాస్ ఫస్ట్ లెసన్ వివిధ రకాల పటాలని అధ్యయనం చేయడం. సో 5th పేజ్. సమాన ఎత్తుగల ప్రాంతాల్ని కలుపుతూ గీసే రేఖలే కాంటూరు లేదా సమతల రేఖలు అంటారు. సో నది కింద ఇచ్చిన అంశాలని అవి ఉద్భవించిన ప్రాంతంతో జతపరచండి. గోదావరి నది నాసిక్ సమీపంలోని త్రయంబక్ వద్ద జన్మిస్తుంది. మహానది ఛత్తీస్గఢ్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఉద్భవిస్తుంది లేదా జన్మిస్తుంది. తాపీ నది సాత్పురా పర్వత శ్రేణుల్లో ఉద్భవిస్తుంది. నర్మదా నది అమరకంటక్ కొండల్లో ఉద్భవిస్తుంది. కావేరీ నది బ్రహ్మగిరి శ్రేణుల్లో ఉద్భవిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణలో సాధారణ వర్షాలు కురుస్తాయి. కరెక్ట్. తెలంగాణలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కరెక్ట్. తెలంగాణ పీఠభూమిలోని అధిక ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కురుస్తుంది నైరుతి ఋతుపవనాల వల్ల. కరెక్ట్. తెలంగాణలోని జోగులాంబ, మహబూబ్ నగర్ జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కరెక్ట్. ఇవన్నీ కూడా నైరుతి ఋతుపవనాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్స్. ABCD కరెక్ట్. 7th క్లాస్ సెకండ్ లెసన్ వర్షం నదులు 11th పేజ్. తెలంగాణలో మార్చి నెలతో మొదలయ్యే ఉష్ణోగ్రతల పెరుగుదల జూన్ వరకు కొనసాగుతుంది. జూన్ మధ్య నాటికి నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి చేరుకోవడంతో పాటు వాటి ప్రభావంతో కురిసే వర్షాల వల్ల వారంలోనే ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా భారీ మార్పులు సంభవిస్తాయి. నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణలో సాధారణ వర్షపాతం మాత్రమే
సంభవిస్తుంది. ఉత్తర తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతం పొందుతుండగా తెలంగాణ పీఠభూమిలోని చాలా ప్రాంతాలు తక్కువ వర్షపాతం పొందుతున్నాయి. తెలంగాణలో మహబూబ్ నగర్, జోగులాంబ జిల్లాలు అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. సో అన్నీ కూడా సరైనవే. ఐరోపాలోని ఈ ప్రాంతాల్లో పశ్చిమ పవనాల ద్వారా ఏడాది పొడవునా వర్షపాతం కురుస్తుంది. 7th క్లాస్ 5th లెసన్ యూరప్ 50వ పేజీ. పశ్చిమ ఐరోపా. సో పశ్చిమ పవనాల వల్ల ఏడాది పొడవునా వర్షపాతం కురుస్తుంది. ఏ ప్రాంతాలంటే ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో పడమటి గాలులు లేదా పశ్చిమ పవనాలు అన్న పడమటి గాలులు అన్న ఒక్కటే. ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో పడమటి గాలులు చాలా తేమని నింపుకుంటాయి. ఈ గాలులు సంవత్సరం అంతా తేమని పుంజుకొని వర్షాలకు కారణం అవుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో అంటే ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తున్నాయి పడమటి గాలులు లేదా పశ్చిమ పవనాల వల్ల. సాపేక్షిక తేమ శాతం ఉష్ణోగ్రత పెరిగినప్పుడు లేదా నీటి ఆవిరి తగ్గినప్పుడు తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగినా లేదా నీటి ఆవిరి తగ్గినా సాపేక్షిక తేమ శాతం తగ్గుతుంది. ఆర్ద్రతని నేరుగా కాకుండా సాపేక్షంగా పేర్కొంటాం. సాపేక్షం ఇంగ్లీష్లో రిలేటివ్. సాపేక్షం అంటే ఒకదాన్ని మరొక దానితో పోల్చి చెప్పడం అని అర్థం. ఈ సాపేక్ష ఆర్ద్రత రెండింటి మధ్య నిష్పత్తి. ఈ రెండు అంశాలు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత, పీడనం దగ్గర గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరి, ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి మోతాదు అనే రెండు అంశాలు సాపేక్ష ఆర్ద్రతకి సంబంధించినవి. ఈ రెండింటి మధ్య నిష్పత్తి. సో ఇది కూడా ప్రీవియస్ స్టేట్ బిట్. 20 డిగ్రీలు ఒక ఉదాహరణ ఇచ్చి 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఘనపు మీటరు గాలిలో అత్యధికంగా 80 గ్రాములు నీటి ఆవిరి ఉండే అవకాశం ఉందని అనుకుంటే అనే ప్రశ్న ఇచ్చి వాస్తవంగా ఉన్న నీటి ఆవిరి ఎంత అని అడిగారు. సో క్వశ్చన్ ఇక్కడి వరకు లేదా ఇక్కడి వరకు ఇచ్చారు. సో దీన్నే ఈ లైన్నే తీసుకొని క్వశ్చన్ ఇచ్చారు. సో వాస్తవంగా ఉన్న నీటి ఆవిరి 40 గ్రాములు అయితే సాపేక్షిక తేమ అనేది 50% అవుతుంది. సో టెట్ అండ్ డిఎస్సి అంటేనే లైన్ టు లైన్ అని అర్థం చేసుకోండి. సో ఇది ప్రీవియస్ బిట్. ఉష్ణోగ్రత తగ్గినా లేదా అదనంగా నీటి ఆవిరి చేరినా సాపేక్షిక తేమ శాతం అనేది పెరుగుతుంది. ఇందుకు విరుద్ధంగా ఉష్ణోగ్రత పెరిగినా లేదా నీటి ఆవిరి తగ్గినా సాపేక్షిక తేమ శాతం అనేది తగ్గుతుంది. సో ఈ డిఎస్సిలో అడిగిన బిట్ ఇది. సాపేక్షిక తేమ శాతం అనేది ఉష్ణోగ్రత పెరిగినా లేదా నీటి ఆవిరి తగ్గినా తగ్గుతుంది. భూమి వాతావరణంలోకి ప్రవేశించే సౌరశక్తిలో భూమి వాతావరణంలోకి ప్రవేశించే సౌరశక్తిలో చాలా తక్కువ మాత్రమే భూమి యొక్క ఉపరితలాన్ని చేరుకుంటుంది. దీనికి గల కారణం ఏంటి? భూ వాతావరణంలోకి ప్రవేశించే సౌరశక్తిలో తక్కువ మాత్రమే చేరడానికి కారణం సౌరశక్తిలో 1/3 భూమి యొక్క వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది. కరెక్ట్. సౌరశక్తిలో కొంత భాగం వాతావరణంలోని పై పొరల్లో చెల్లా చెదురు అవుతుంది లేదా గ్రహించబడుతుంది. కరెక్ట్. సౌరశక్తిలో కొంత భాగాన్ని వాతావరణంలోని మేఘాలు, పొగ, ధూళి పరావర్తనం చేస్తాయి లేదా గ్రహిస్తాయి. కరెక్ట్. సో ఏబిసి స్టేట్మెంట్స్ సరైనవి. 8th క్లాస్ 2nd లెసన్ సూర్యుడు శక్తి వనరు సౌరపుటం హెడ్డింగ్ కింద ఉంది. సో కొన్నిసార్లు ఇన్సోలేషన్ అని కూడా ఇస్తారు, సౌరపుటం అని ఇవ్వకుండా జాగ్రత్తగా ఇంగ్లీష్లో ఉన్నవి కూడా చదువుకోండి. భూమి వాతావరణంలోకి ప్రవేశించే సౌరశక్తిలో చాలా తక్కువ మాత్రమే భూమి ఉపరితలాన్ని చేరుకుంటుంది. ఎందుకంటే సౌరశక్తిలో 3వ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది. కాంతిని అద్దం పరావర్తనం చేసినట్లు పరావర్తనం చెందుతుంది. మరికొంత శక్తి వాతావరణపు పై పొరల్లో చెల్లా చెదురవుతుంది, గ్రహించబడుతుంది. సూర్యుడి నుండి వెలువడే అతి నీలలోహిత కిరణాల వంటి ప్రమాదకరమైన కిరణాలు నేలని చేరుకోవు. ఈ కారణం వల్లే భూమిపై జీవనం సాధ్యం అయింది. సౌరశక్తిలో కొంత భాగాన్ని వాతావరణంలోని మబ్బులు, పొగ, ధూళి పరావర్తనం చేస్తాయి లేదా గ్రహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో భారత్లో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలకు చెందిన పర్వత శిఖరాలని గుర్తించండి. సో ఇది కూడా ఇంటర్ క్వశ్చన్. కాంచన్జంగా, నంగా ప్రభాత్, నందాదేవి, నాంచా బర్వా. నెక్స్ట్ క్వశ్చన్. భవిష్యత్ తరాల వారి స్వంత అవసరాల్ని తీర్చుకునే సామర్థ్యాన్ని రాజీ పడకుండా
ప్రస్తుత అవసరాల్ని తీర్చే అభివృద్ధిని స్థిరమైన అభివృద్ధి అని పిలుస్తారు. 10th క్లాస్ 11th లెసన్ సుస్థిర అభివృద్ధి సమానత 150వ పేజీ. సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాల్ని తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాల్ని తీర్చుకోవడం. కింది వాటిలో పట్టణీకరణ వల్ల ఏర్పడే సమస్య కానిది. అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్. మురుగు పారవేత అనేది సరిగ్గా ఉండదు. కరెక్ట్. పట్టణ వాయు కాలుష్యం అనేది పెరుగుతుంది. కరెక్ట్. సో ఇందులో సమస్యలే ఇవన్నీ కూడా. సమస్య కానిది ఎక్కువ ఆర్థిక ఉత్పాదకత కోసం ప్రజలకు మరిన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. మిగిలిన షిప్స్లో కూడా ఈ ప్రశ్న అనేది ఇచ్చారు. సో 10th క్లాస్ 7th లెసన్ నివాస ప్రాంతాలు వలసలు 94-95 పేజీలు. పట్టణీకరణ సమస్యలు. సో పట్టణీకరణ పెరగడం అంటే ప్రజల అవకాశాలు పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వంటివి ఒక్కటే కాదు, ఎన్నో సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి. సో వాయు కాలుష్యం పెరుగుతుంది. సో ఇక్కడ పట్టణ వాయు కాలుష్యం పెరుగుతుంది. సో మురుగు పారవేత సరిగ్గా ఉండదు, అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. సో మురుగునీటి తొలగింపు సరిగ్గా లేకపోతే ఎన్నో అంటువ్యాధులకు దారి తీయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 2011లో వాటి జనాభా ప్రకారం కింది నగరాల్ని అవరోహణ క్రమంలో అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు అమర్చండి. సో ఫస్ట్ గ్రేటర్ ముంబై. సో ఇక్కడ చూస్తే ముంబై మహానగర ప్రాంతం. సో 18.4 మిలియన్లు. ఇక్కడ అడిగింది జనాభా ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం. సో ఫస్ట్ గ్రేటర్ ముంబై. సో నెక్స్ట్ ఢిల్లీ సెకండ్ ప్లేస్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ కోల్కతా. ఇవన్నీ మహానగరాలు, మెగా సిటీస్, 10 మిలియన్ జనాభాకు మించినవి. సో తర్వాత వచ్చే నగరం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చెన్నై అనేది తర్వాత ఉంది 8.6 మిలియన్. సో ఇవి మెట్రోపాలిటన్ నగరాలు లేదా 10 లక్షలు దాటిన నగరాలు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. సో 10 లక్షల నుండి కోటి మధ్య జనాభా వీటిలో ఉంటే సో ఇందులో కోటి కంటే ఎక్కువ జనాభా వీటిలో ఉంది. సో ముంబై, ఢిల్లీ, కోల్కతా తర్వాత చెన్నై. సో ముంబై, ఢిల్లీ, కోల్కతా తర్వాత చెన్నై. సో ACBD. సో ఇది 10th క్లాస్ 7th లెసన్ నివాస ప్రాంతాలు వలసలు 93 పేజ్. సో ఈ బుక్స్ అన్నీ కూడా 2025-26 నుంచి తీసుకున్నవి. ఈ పేజ్ నెంబర్స్ అన్నీ కూడా. భూమిపై మంచినీటి పంపిణీకి సంబంధించి సరికాని స్టేట్మెంట్. భూమిపై దాదాపు 69.6% మంచినీరు మంచుగడ్డలు మరియు శాశ్వత మంచుపొర రూపంలో ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇక్కడ ఇచ్చిన సెకండ్ పాయింట్ అనేది రాంగ్. సెకండ్ పాయింట్లో సెకండ్ది. సో దీనివల్ల ఈ ఆప్షన్ అనేది సరికాదు. సో మిగిలినవన్నీ కూడా కరెక్టే. 69.6% మంచినీరు మంచుగడ్డలు శాశ్వత మంచుపొర రూపంలో ఉంటుంది. భూమిపై ఉన్న మంచినీరు హిమానీ నదాలు, భూగర్భ జలాలు మరియు ఉపరితల నీటి రూపంలో కనిపిస్తుంది. భూ ఉపరితలంపై ఉన్న మంచినీటిలో కేవలం 0.34% మాత్రమే నదుల్లో, చెరువుల్లో మరియు రిజర్వాయర్లో లభిస్తుంది. 9th క్లాస్ 3rd లెసన్ జలవర్ణం 28-29 పేజీలు. నీటి వనరులు. సో ఈ అంశాలన్నీ కూడా కరెక్టే. హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని ప్రపంచ సగటు ఉష్ణోగ్రత స్థాయిని 2 డిగ్రీల సెల్సియస్ మేరకు తగ్గించి పారిశ్రామికీకరణ ముందు స్థాయికి తగ్గించాలని ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఈ సమావేశంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అది IPCC 2015 ప్యారిస్ సమావేశంలో. సో IPCC ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో హరిత గృహ ఇది 10th క్లాస్ 4th లెసన్ భారతదేశ శీతోష్ణ స్థితి 55వ పేజీ. హరిత గృహ వాయువుల ఉద్గారాల్ని అన్ని దేశాల్లో తగ్గించడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి శీతోష్ణ స్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య IPCC అనేది ఒకటి ఏర్పడింది. అంతర ప్రభుత్వ సంఘం ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏర్పడింది. మానవ కారణంగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి ఒక ఒడంబడిక ఏర్పరచుకునేలా అన్ని దేశాలతో అనేక సమావేశాలని ఈ సంఘం నిర్వహించింది. అయితే వీటిలో ఏది కూడా విజయవంతం కాలేదు. 2015లో ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ప్యారిస్లో జరిగిన సమావేశంలో హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని ప్రపంచ సగటు ఉష్ణోగ్రత స్థాయిని 2 డిగ్రీల సెల్సియస్ లేదా సెంటీగ్రేడ్ మేరకు తగ్గించి పారిశ్రామికీకరణకు పూర్వస్థాయికి తగ్గించాలని జరిగిన ఒప్పందంపై 195 దేశాలు సంతకాలు చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఒకటి భూగర్భ జలాల్ని పెంచడంలో సహాయపడదు.
సో అడవుల్ని నరికివేయడం అనేది సాగు చేపట్టేందుకు అడవుల్ని నరికేయడం అనేది సహాయపడదు. సో మిగిలినవన్నీ కూడా కరెక్టే. ప్రవాహాలకు అడ్డంగా చిన్న కట్టల్ని నిర్మించడం, అడవుల పెంపకం, కొండవాలుల్లో చెట్లు మరియు గడ్డి పెంచడం సహాయపడతాయి. 7th క్లాస్ 3rd లెసన్ చెరువులు భూగర్భ జలాలు 30వ పేజీలో ఆన్సర్ ఉంది. కొండవాలుల్లో చెట్లు నాటడం, గడ్డి పెంచడం, చిన్న కట్టలు అంటే చెక్ డ్యాములు కట్టడం ద్వారా నీటి ప్రయాణ వేగాన్ని తగ్గించి ఎక్కువ నీటిని భూగర్భ జలాలుగా మార్చవచ్చు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013కు సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. సో ఇది కూడా ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్. గ్రామీణ జనాభాలో 75% మరియు పట్టణ జనాభాలో 50% ఆహార భద్రత కోసం అర్హత కలిగిన కుటుంబాలుగా వర్గీకరించబడ్డాయి. కరెక్ట్. ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ఆహార భద్రతని నిర్ధారించే దిశగా భారత ప్రభుత్వం తీసుకున్న అతి ముఖ్యమైన చర్య. కరెక్ట్. జనాభాలో 75% మంది ఆహార భద్రత కోసం అర్హులైన కుటుంబాలుగా వర్గీకరించబడ్డాయి. ఇది రాంగ్. ఈ చట్టం సరసమైన ధరలకు ఆహారం మరియు పోషకాహార భద్రత జీవితాన్ని అందిస్తుంది మరియు ప్రజలు గౌరవప్రదంగా జీవించడానికి వీలు కల్పిస్తుంది. కరెక్ట్. సో సరైంది ఏబిడి మాత్రమే. మిశ్రమ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయ భూమిని దీనికోసం ఉపయోగిస్తారు. ఆహారం మరియు పశుగ్రాస పంటల్ని పండించడం మరియు పశువుల పెంపకం కోసం. ఇది మళ్ళీ టెట్లో కూడా అడిగారు. సో 10th క్లాస్ 11th లెసన్ సుస్థిర అభివృద్ధి సమానత 160వ పేజీ. సో ఇందులో భారతదేశంలోని మొత్తం సాగు భూమిలో 9.2 కోట్ల హెక్టార్లు వర్షాధారం కాగా 5.1 కోట్ల హెక్టార్లు సాగునీటి కింద ఉంది. సో ఇది కూడా ప్రీవియస్ బిట్. అంటే భారత్లోని 3/2 భూమి వర్షంపై ఆధారపడి ఉంది. సో 2/3 వంతు భూమి వర్షాధారంగా ఉండి సాగునీటికి అనువైనది కాదు. సాంప్రదాయంగా ఈ ప్రాంతాల్లో వర్షాధారంగా పండే అనేక పంటల్ని కలిపి సాగు చేసేవారు. ఉదాహరణకి దక్కన్ పీఠభూమిలో 16 రకాల పంటల్ని కలిపి ఒకేసారి విత్తేవారు. మిశ్రమ పంటల వల్ల ఒక పురుగు తీవ్ర నష్టం కలిగించే స్థాయికి చేరకుండా నిరోధించబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఒకే రకం పంటని విస్తారంగా సాగు చేస్తే ఆ పంటను తినే పురుగులు వేగంగా పెరిగి అధికంగా నష్టాన్ని కలుగజేస్తాయి. కానీ మిశ్రమ పంటలు మిక్స్డ్ క్రాప్స్ని కనుక వేస్తే పురుగులకు ఒకే రకం ఆహారం నిరంతరం దొరకదు. అందువల్ల ఆ పురుగు పెరిగి తీవ్ర నష్టం చేసే స్థాయికి చేరదు. ఒక పంట సాగు చేస్తే పురుగులకు అనుకూల వాతావరణం ఏర్పడి వేగంగా పెరిగి భారీగా పంట నష్టాన్ని చేస్తాయి. అయితే మిశ్రమ పంటల సాగులో భిన్నమైన పంటల్ని ఒకే పొలంలో వేయడం వల్ల పురుగులకు ఆహారం తక్కువగా దొరుకుతుంది. సో దీనివల్ల పురుగులు తీవ్ర నష్టం కలిగించే స్థాయికి చేరకుండా నిరోధించబడుతుంది. సాగు చేసే పంటలు నేలకి, నేల సారానికి, మనుషులకి, పశువులకు సమతల పోషక ఆహారాన్ని ఇచ్చేలా ఎంపిక చేస్తారు. సో ఇదే మనం అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. ఆహారం, పశుగ్రాస పంటల్ని పండించడం మరియు పశువుల పెంపకం మిశ్రమ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయ భూమిని దీనికోసం ఉపయోగిస్తారు. నల్లధనం దీన్ని సూచిస్తుంది. బయటికి వెల్లడించకుండా దాచి ఉంచిన ఆదాయం లేదా తక్కువగా చూపించిన ఆదాయం నల్లధనాన్ని సూచిస్తుంది. 9th క్లాస్ 11th లెసన్ ప్రభుత్వ బడ్జెట్ పన్నులు 144వ పేజీ. చాలామంది ప్రజలు తమ మొత్తం ఆదాయాల్ని వెల్లడించరు లేదా తక్కువగా చూపుతారు. దీన్నే నల్లధనం అంటారు. భారత్లో జీఎస్టీకి సంబంధించి సరైన స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను రేటు ఉండడం. 9th క్లాస్ 11th లెసన్ ప్రభుత్వ బడ్జెట్ పన్నులు 140వ పేజీ. జీఎస్టీ విలువ ఆధారిత పద్ధతి. వస్తుసేవా పన్ను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రకారం దేశం మొత్తానికి ఒకే పన్ను విధానం వర్తిస్తుంది. వస్తువులు సేవల పన్ను రేటు దేశం అంతా ఒక్కటే. రవి భారత్కి చెందిన ఒక పారిశ్రామికవేత్త. అతడు ఒక ఫ్యాక్టరీని నడపడం ద్వారా 20 కోట్ల లాభాన్ని పొందాడు. లాభాలపై రవి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను రకం ఫ్యాక్టరీ పైన వచ్చిన లాభంపై కార్పొరేట్ పన్నుని చెల్లించాలి. 9th క్లాస్ 11th లెసన్ ప్రభుత్వ బడ్జెట్ పన్నులు 134వ పేజీ. ప్రత్యక్ష పన్నుల్లో 2 ముఖ్యమైనవి. ఒకటి ఆదాయ పన్ను కాగా రెండవది కార్పొరేట్ పన్ను. కర్మాగారాల్ని లేదా వ్యాపారాల్ని నిర్వహించే సంస్థలు పన్నులు చెల్లించాలి. కంపెనీలు, వ్యాపార సంస్థలు వస్తువులు, సేవల్ని డబ్బుకి విక్రయిస్తాయి. వచ్చిన ఆదాయంలో ఖర్చులు అన్నీ తీసేయగా మిగిలినది ఆ కంపెనీ లేదా కర్మాగారం యొక్క లాభం. ఈ లాభంపై నిబంధనల్ని అనుసరించి పన్ను చెల్లించాలి. అదే కార్పొరేట్ పన్ను. వ్యక్తుల వ్యక్తిగత ఆదాయంపై ఆదాయ పన్ను విధిస్తారు.
నెక్స్ట్ క్వశ్చన్, వస్తువుల్ని నేరుగా తయారు చేయకుండా వస్తూత్పత్తికి ప్రజలకి అవసరమైన సేవల్ని అందించే కార్యకలాపాలన్నీ కూడా తృతీయ లేదా సేవా రంగానికి చెందుతాయి. నేరుగా తయారు చేయరు, సేవలు అందిస్తారు. 10th క్లాస్ థర్డ్ లెసన్ ఉత్పత్తి ఉపాధి 29వ పేజీ. 2017-18లో భారత్లో ఉపాధి రంగాల వాటా వరుసగా అంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల వాటా. సో ప్రాథమిక రంగం 44%. 2017-18 సో ఓల్డ్ బుక్స్ కాదు, న్యూ బుక్స్ చదవాలి. న్యూ బుక్స్లో 2017-18 డేటా ఇచ్చారు. సో భారత్లో ఉపాధి రంగాల వాటా ప్రాథమిక రంగంలో 44%, ద్వితీయ రంగంలో 25%, తృతీయ రంగంలో 31%. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇలాంటివి డిఎస్సిలో మీకు ఎక్కువగా కనబడతాయి, టెట్లో ఇలాంటివి అడగరు అని. సో ఇది డిఎస్సిలో టేబుల్స్ ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చూసుకోవాలి. 10th క్లాస్ థర్డ్ లెసన్ ఉత్పత్తి ఉపాధి 29వ పేజీ. భారత్లో బొగ్గు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది జార్ఖండ్. ఇంటర్బిట్. భారత్ యొక్క నూతన ఎఫ్డిఐ విధానం 2012 ప్రకారం విదేశీ కంపెనీలు ఇప్పుడు భారత్లో వస్తువుల్ని విక్రయించడానికి రీటైల్ దుకాణాలని ఏర్పాటు చేసుకోవచ్చు, అంటే సింగిల్ బ్రాండ్ రీటైల్ ట్రేడింగ్. సో 9th క్లాస్ 8th లెసన్ భారత్లో సేవా కార్యకలాపాలు 101వ పేజీ. భారతదేశంలో సేవా కార్యకలాపాలు. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే హెడ్డింగ్ కింద ఉంది. 2012 నుండి భారత్లో విదేశీ కంపెనీలు సరుకులు అమ్మడానికి చిల్లర దుకాణాలని ప్రారంభించడానికి అనుమతి లభించింది. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు రిటైల్ దుకాణాలు అని. భారత్లో ప్రభుత్వం వసూలు చేసే వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి సరైన స్టేట్మెంట్, అధిక ఆదాయ సంపాదనపై అధిక పన్ను రేటు ఉంటుంది. సో 9th క్లాస్ 11th లెసన్ ప్రభుత్వ బడ్జెట్ పన్నులు 135వ పేజీ. వ్యక్తుల వ్యక్తిగత ఆదాయంపై ఆదాయ పన్ను విధించబడుతుంది. వ్యక్తిగత ఆదాయాలకు సో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే వారు వారి ఆదాయాన్ని అనుసరించి ఎక్కువ నిష్పత్తిలో పన్ను చెల్లించాలి. ద్రవ్యోల్బణ రేటు 0 నుంచి 2 మధ్య ఉంటే అది పాకుతున్న ద్రవ్యోల్బణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సరైన స్టేట్మెంట్, ఇది భారత ప్రభుత్వానికి బ్యాంకర్, ఏజెంట్ మరియు సలహాదారు. సో ఇవి ఇంటర్ క్వశ్చన్స్. ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఆర్టీజీఎస్ ద్వారా అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ద్వారా 2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేయవచ్చు. సో ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఒక వ్యక్తి లేదా సంస్థ కనీసం 2 లక్షలు, గరిష్టంగా ఎంతైనా బదిలీ చేయవచ్చు. సో ఇది 8th క్లాస్ 7th లెసన్ ద్రవ్యం బ్యాంకింగ్ 86వ పేజీ. భారత్లో ఈ ఖాతాలో జమ చేసిన డబ్బుని అవసరం అయినప్పుడు ఉపసంహరించుకోలేము, తీసుకోలేము, విత్డ్రా చేయలేము. అది ఫిక్స్డ్ డిపాజిట్స్. 8th క్లాస్ 7th లెసన్ ద్రవ్యం బ్యాంకింగ్ 81వ పేజీ. ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ వేసిన కాలంలోపు డబ్బు తీసుకోవడానికి లేదు. 1 సంవత్సరం, 2, 5 లేదా 7 సంవత్సరాలు కావచ్చు. అది ఫిక్స్డ్ డిపాజిట్పై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. చాలాసార్లు అడిగిన బిట్స్ ఇవి. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం రైతులకు ఈ విధంగా సహాయపడుతుంది. ఎక్కువ ఆహార ధాన్యాలు మరియు ఇతర వస్తువుల్ని ఉత్పత్తి చేయడం ద్వారా కరెక్ట్. వారు ఇంతకుముందు సాగు చేసిన అదే విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి పొందడం ద్వారా కరెక్ట్. సంవత్సరానికి 2 సార్లు పొలాల్ని సాగు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా కరెక్ట్. జంతు వినియోగాన్ని తగ్గించడం ద్వారా కరెక్ట్. ABCD పై ఇవన్నీ సరైనవే. 8th క్లాస్ 8th లెసన్ జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం 90-91 పేజీలు. సాంకేతిక విజ్ఞాన ప్రభావం ఉత్పత్తిలో పెరుగుదల. సో ఇవన్నీ చూస్తే ఆన్సర్ తెలుస్తుంది. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాలు, ఇతర ఉత్పత్తులు పండించారు. సాగు చేస్తున్న అదే విస్తీర్ణం నుండి ఎక్కువ మొత్తం ఉత్పత్తి చేయసాగారు రైతులు. సో గత 4 దశాబ్దాల కాలంలో 2 రెట్లు ఉత్పత్తి పెరిగింది. సో వ్యవసాయక యంత్రాల్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి ప్రక్రియని గణనీయంగా మార్చింది. సంవత్సరంలో రైతులు 2 పంటలు పండించడం మొదలుపెట్టారు. పశువుల వినియోగంలో కూడా తగ్గుదల లభించింది అనేక ట్రాక్టర్లని ఉపయోగించడం వల్ల. మానవ అభివృద్ధి నివేదిక 2014 ప్రకారం 2018లో భారతదేశ మానవాభివృద్ధి సూచిక విలువ 0.687. కాబట్టి భారత్ అనేది మధ్యస్థ మానవ అభివృద్ధి సమూహం కింద ఉంది, మధ్యస్థ మానవ అభివృద్ధి సమూహంగా. సో ఇంటర్ ఎకనామిక్స్లో సో ఈ వాల్యూస్ ఇచ్చారు, ఎంతకంటే ఎక్కువ ఏ కేటగిరీ కిందకి వస్తాయి ఏ వాల్యూస్ అనేవి. సో అది తెలిస్తేనే దీనికి ఆన్సర్ చేయగలం. అభివృద్ధి చెందని లేదా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క ఈ రంగం పెద్ద ఎత్తున ప్రచన్న నిరుద్యోగాన్ని కలిగి ఉంది. వ్యవసాయ లేదా ప్రాథమిక రంగం. 10వ తరగతి 3వ అధ్యాయం ఉత్పత్తి ఉపాధి 37వ పేజీ. వ్యవసాయంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు. వ్యవసాయం నుండి కొంతమంది తరలిపోయిన ఉత్పత్తి అనేది ప్రభావితం కాదు. ఇలా వ్యవసాయ రంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేయడాన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు.
ప్రస్తుతం భారత్లో జాతీయ ఆదాయ అంచనాల్ని సిద్ధం చేసే బాధ్యత సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్కి అప్పగించడం జరిగింది. సో ఇంటర్బిట్. ముడి పదార్థం తుది వస్తువుల మధ్య ఉత్పత్తి యొక్క వివిధ దశల్లో ఉన్న వస్తువులు మాధ్యమిక వస్తువులు. 10th క్లాస్ 3rd లెసన్ ఉత్పత్తి ఉపాధి 32వ పేజీ. ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించకపోతే అది అంతిమ వస్తువు అవుతుంది. వడ్లు, ఊక, బియ్యం లాంటివి మాధ్యమిక వస్తువులు. వీటిని అంత్య వస్తువులైన ఇడ్లీ, దోశల్ని తయారు చేయడానికి ఉత్పాదకాలుగా వాడతారు. సో మాధ్యమిక వస్తువులు అనేవి ముడి పదార్థాలు కావు. ఇది తుది వస్తువుల, అంత్య వస్తువుల కోసం ఉత్పాదకాలుగా వాడతారు. సో ఈ లైన్స్ చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆన్సర్ మాధ్యమిక వస్తువులు అంటే. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ఇంటర్బిట్ ఇది. ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ అనేది రాబోయే సంవత్సరానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చుని మరియు రాబడిని తెలుపుతుంది. 9th క్లాస్ 11th లెసన్ ప్రభుత్వ బడ్జెట్ పన్నులు 131వ పేజీ. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ రాబోవు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చుని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ ఖర్చుల్ని భరించడానికి ఏ విధంగా ఆదాయాల్ని సేకరిస్తుందో కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కొత్తగా స్వాతంత్ర్యం పొందిన ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం ఈ అంతర్జాతీయ సంస్థ యొక్క లక్ష్యం, అలీనోద్యమ లక్ష్యం. 10th క్లాస్ 19th లెసన్ ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం, భారతదేశం 278వ పేజీ. అలీనోద్యమం. ఆసియా, ఆఫ్రికా, ఆ తర్వాత లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సంస్థగా రూపొందినదే అలీనోద్యమం. రెండవ ప్రపంచ యుద్ధం ఈ సూత్రాలపై జరిగింది. శాంతి, ప్రజాస్వామ్యం మరియు దేశాల స్వేచ్ఛ. 10వ తరగతి 19వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం, భారతదేశం 272వ పేజీ. సో శాంతి, ప్రజాస్వామ్యం, దేశాల స్వాతంత్ర్యం. సో ఈ విధంగా ఇస్తారు కాబట్టి నేను బాక్స్లో వేసి ఇవ్వడం జరిగింది. నాజీ భావాలైన నియంతృత్వం, సామ్రాజ్యవాదాలకు విరుద్ధంగా, సో వీటికి విరుద్ధంగా శాంతి, ప్రజాస్వామ్యం, దేశాల స్వాతంత్ర్యం అనే సూత్రాల కోసం జరిగినదే రెండవ ప్రపంచ యుద్ధం. సో ఇలా ఆప్షన్స్ అనేవి దగ్గరగా ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. చాలా కేర్ఫుల్గా చదువుకోండి ప్రతి లైన్ కూడా. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ లోక్ అదాలత్ ద్వారా వివాదాల పరిష్కారానికి వివిధ నిబంధనల్ని కలిగి ఉంది. 39A ఆర్టికల్. 9వ తరగతి 20వ అధ్యాయం మహిళా రక్షణ చట్టాలు 260వ పేజీ. లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానం. 1976లో రాజ్యాంగానికి ఆర్టికల్ 39Aని జత చేసి బీద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించారు. సో లోక్ అదాలత్ అనేది 39A ఆర్టికల్. బాలల హక్కుల్ని గుర్తించండి. 9th క్లాస్ 20వ లెసన్ మహిళా రక్షణ చట్టాలు 253, 254 పేజీలు చదివితే ఆన్సర్ చేయొచ్చు. సో బాలలు మాతృభాషలో మాట్లాడే హక్కు, వారి సాంప్రదాయాన్ని, మతాన్ని పాటించే హక్కు ఉంది. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులతో కలిసి జీవించడం కరెక్ట్. పాఠశాలలో నిర్వహించే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు కాదు. బాలలు బాధింపబడ్డా, నిర్లక్ష్యం చేయబడ్డా సహాయం పొందే హక్కు కరెక్ట్. పాఠశాలలో జరిగే హింసాత్మకమైన లేదా హానికరమైన సంఘటనల్లో పాల్గొనే హక్కు కాదు. సో సిఈ కావు. సో ఏబి, డి మాత్రమే. సో ఇవన్నీ కూడా బాలల హక్కులు. ఐక్యరాజ్య సమితి 1989లో రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికపై 191 దేశాలు సంతకాలు చేశాయి. 191 చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్. సో ఏ వివక్షత లేకుండా ఇవన్నీ కూడా ప్రజలందరికీ వర్తించబడతాయి. సో లింగ భేదం లేకుండా 18 సంవత్సరాల లోపు వ్యక్తులందరూ కూడా బాలలే. సో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం ప్రాథమిక హక్కులకు సంబంధించి సరైన స్టేట్మెంట్. భారత రాజ్యాంగంలోని పార్ట్ 3లో ప్రాథమిక హక్కులు పొందుపరచబడి ఉన్నాయి. కరెక్ట్. ప్రాథమిక హక్కులు దేశం యొక్క ఆదర్శాలు, ప్రభుత్వ ఉద్దేశాలు, గమ్యాల్ని వివరిస్తాయి. ఇది రాంగ్. ఆదేశిక సూత్రాలు దేశ ఆదర్శాలు, ప్రభుత్వ ఉద్దేశాలు, గమ్యాల్ని వివరిస్తాయి. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ప్రాథమిక హక్కులు అమలు చేయబడతాయి. కరెక్ట్. ప్రాథమిక హక్కులు భవిష్యత్ ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు. ఇవి ఆదేశిక సూత్రాలు, భవిష్యత్ ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు. సో సరైనవి ఏసీ మాత్రమే. భారత్లో సాధారణ బిల్లును ఆమోదించడంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏకాభిప్రాయం లేకపోయినట్లయితే ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని వీరు ఏర్పాటు చేస్తారు. భారత రాష్ట్రపతి. సో ఇది పాలిటీ బిట్. ముసాయిదా రాజ్యాంగాన్ని 1935 చట్టానికి నకలు మాత్రమే అని ఆరోపించినది మౌలానా హస్రత్ మొహానీ. 10th క్లాస్ 15th లెసన్ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం 222వ పేజీ. మౌలానా హస్రత్ మొహానీ వంటి వారు ముసాయిదా రాజ్యాంగాన్ని 1935 చట్టానికి నకలు మాత్రమే అని ఆరోపించారు.
కింది వాటిలో రాజ్యసభకు సంబంధించి సరైన స్టేట్మెంట్. ప్రతి 2 సంవత్సరాలకి రాజ్యసభ సభ్యుల్లో 1/3 మంది పదవీ విరమణ చేస్తారు మరియు వారి స్థానంలో కొత్త సభ్యుల్ని ఎన్నుకుంటారు. 8th క్లాస్ 14th లెసన్ పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం 163వ పేజీ. సో ప్రతి 2 సంవత్సరాలకి 1/3 సభ్యులు పదవీ కాలం ముగుస్తుంది, వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకుంటారు. భారత ఎన్నికల సంఘం భారత రాష్ట్రపతికి మరియు రాష్ట్రాల గవర్నర్లకి దీనికి సంబంధించి సలహాలను ఇస్తుంది. పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల ప్రతినిధులపై అనర్హత వేటుకు సంబంధించి సలహాలు ఇస్తుంది. 10th క్లాస్ 16th లెసన్ భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ 232వ పేజీ. ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్ రాష్ట్ర శాసనసభ సభ్యుల అనర్హతలకు సంబంధించి రాష్ట్రపతి గవర్నర్లకి సూచనలు ఇస్తుంది. డిసెంబర్ 1969లో కాశీ, జైంతియా మరియు గారో గిరిజన ప్రాంతాలతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం మేఘాలయ. చాలాసార్లు అడిగిన వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. 10వ తరగతి 17వ అధ్యాయం స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు 248వ పేజీ. 1969 డిసెంబర్లో అసోంలోని కాశీ, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలతో మేఘాలయ అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ 2 దేశాల మధ్య ఏర్పడ్డ విభేదాల్ని తరచుగా పశ్చిమ ఆసియా సంక్షోభంగా వర్ణిస్తారు. అరబ్బులు మరియు యూదుల మధ్య ఏర్పడ్డ విభేదాల్ని. 10th క్లాస్ 19th లెసన్ ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం 279వ పేజీ. అరబ్బులు యూదుల మధ్య ఏర్పడ్డ ఘర్షణల్ని పశ్చిమ ఆసియా సంక్షోభం అని అంటారు. ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకి సంబంధించినది. ది హెబియస్ కార్పస్ అనే రిట్ అక్రమ అరెస్టుల నుండి ప్రజల్ని కాపాడుతుంది. ఇంటర్బిట్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తాడు. కరెక్ట్. రాష్ట్ర గవర్నర్తో సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తాడు. కరెక్ట్. ఈ 2 కూడా సరైనవే. ఇంటర్బిట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24 పీడనాన్ని నిరోధించే హక్కుకి సంబంధించినవి. సో ఇది ఇంటర్ రిలేటెడ్ బిట్. సో పీడనాన్ని నిరోధించే హక్కు గురించి స్కూల్ బుక్స్లో ఉంది, అయితే ఆర్టికల్ 23, 24 అని మెన్షన్ చేయకపోవడం వల్ల ఇది ఇంటర్ నుంచి తీసుకున్నారు. హైదరాబాద్లో దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహించి దేవదాసి వ్యవస్థను అంతం చేయడానికి నిజాంని ఒప్పించిన సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ. 8th క్లాస్ 21వ లెసన్ ఆధునిక కాలంలో కళలు, కళాకారులు 233వ పేజ్. దేవదాసి విధానానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మ ఉద్యమాన్ని నడిపి దేవదాసి వ్యవస్థని అంతం చేయడానికి నైజాంని ఒప్పించాడు. సుంకరి సత్యనారాయణ రాసిన బుర్రకథ తెలంగాణ దీనిపై దృష్టి సారించింది. భూస్వామ్య ప్రభువైన విష్ణుని దేశ్ముఖ్ యొక్క దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఒక పేద రైతు సాహసం గురించి సుంకర సత్యనారాయణ రాసిన తెలంగాణ అనే బుర్రకథ దృష్టిని సారించింది. 8th క్లాస్ 21వ లెసన్ ఆధునిక కాలంలో కళలు, కళాకారులు 231వ పేజ్. సుంకర సత్యనారాయణ 1944లో తెలంగాణ అనే బుర్రకథని రాశాడు. విష్ణుని దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలు, అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ముస్లిం పేద రైతు అయిన షేక్ బందగీ సాహసాల్ని వివరించే కథ తెలంగాణ అనే బుర్రకథ. గియుసెప్ మాజిని లేదా గిసెప్పి మాజిని ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం యంగ్ ఇటలీ అనే రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇటలీని ఇటాలియన్ రిపబ్లిక్గా ఏకం చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి గిసెప్పి మాజిని యంగ్ ఇటలీ అనే రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు ఈ బిట్ని. 9th క్లాస్ 12th లెసన్స్ 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు 164వ పేజీ. 1830లలో ఏకీకృత ఇటాలియన్ గణతంత్రాన్ని ఏర్పాటు చేయడానికి గిసెప్పి మాజిని ఒక కార్యక్రమాన్ని రూపొందించాడు. తన భావాల్ని ప్రచారం చేయడానికి యంగ్ ఇటలీ అనే ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సైనికవాదం అనేది భద్రతకు సైనిక శక్తి ఉత్తమ మార్గం అని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన మార్గం అని నమ్మడం. 10th క్లాస్ 12th లెసన్ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 165వ పేజీ. భద్రతకు సైనిక శక్తి మంచి మార్గం అని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానం అని నమ్మడమే సైనికవాదం. 10వ తరగతి 12వ అధ్యాయం 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు 165వ పేజీ. ఫ్రాన్స్ జాతీయ సభ 1791లో తయారు చేసిన ముసాయిదా రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర్యం, అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వాతంత్ర్యం, చట్టం ముందు అందరూ సమానులు వంటి హక్కులు సహజ విడదీయరాని హక్కులుగా చేశారు. ఈ సహజ విడదీయరాని హక్కులు అంటే ఈ హక్కులు ప్రతి మనిషికి పుట్టుకతో సంక్రమిస్తాయి కాబట్టి వీటిని ఎవరూ తీసుకోలేరు. 9th క్లాస్ 12th లెసన్ 17, 18, 19 శతాబ్దాల్లో
ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు 156వ పేజీ. సహజ విడదీయరాని హక్కులు అంటే పుట్టుకతో లభించే హక్కులు. ఇవి జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర్యం, అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వాతంత్ర్యం, చట్టం ముందు అందరూ సమానులు వంటి హక్కులు. సో ఈ హక్కులన్నీ కూడా ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే లభిస్తాయని అర్థం. 19వ శతాబ్దం వరకు జర్మనీ అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విభజించబడి ఉండేది. అవన్నీ ఒకప్పుడు పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. 9th క్లాస్ 12th లెసన్ 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు 161వ పేజీ. 19వ శతాబ్దం నాటికి జర్మనీ అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విభజించబడి ఉండేది. ఇవన్నీ కూడా ఒకప్పుడు పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. ఈ చట్టం డయార్కీని ప్రావిన్సుల్లో రద్దు చేసింది మరియు ప్రాంతీయ ప్రభుత్వానికి స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది. అది భారత ప్రభుత్వ చట్టం 1935. ఇంటర్ క్వశ్చన్. బ్రిటిష్ ప్రభుత్వం దీనికోసం సైమన్ కమిషన్ని నియమించింది. 1919లో చేసిన సంస్కరణ చట్టం అమలుని పరిశీలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ని నియమించింది. ఇంటర్బిట్. 1942లో క్రిప్స్ మిషన్ క్రింది ప్రతిపాదనల్లో ఒకదాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ముందుకు తీసుకురాలేదు. యుద్ధం ముగిసిన తర్వాత భారత్కి పూర్తి స్వపరిపాలన హోదా ఇవ్వబడుతుంది. సో ఇది కరెక్టే, తీసుకొచ్చిన ప్రతిపాదన. ఎన్నికైన సభ్యులతో రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. కరెక్ట్. కేంద్రంలో ఫెడరల్ ప్రభుత్వం ఏర్పడుతుంది. రాష్ట్రాలకు చేరడానికి లేదా బయట ఉండడానికి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. కరెక్ట్. భారత్ నుండి ప్రత్యేక రాష్ట్రంగా ముస్లిం ఆధిపత్య ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది సరికాదు. క్రిప్స్ మిషన్ ప్రతిపాదనల్లో సరికానిది ఆప్షన్ 4. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనపై విచారణ చేపట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిషన్ని నియమించింది. సో ఇవన్నీ కూడా ఇంటర్బిట్స్. 1611 AD. సో సాధారణ శకంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్నంలో కర్మాగారాన్ని స్థాపించడానికి ఈ గోల్కొండ పాలకుడి నుండి ఆమోదం పొందడంలో విజయం సాధించింది. మొహమ్మద్ కులీ కుతుబ్ షా నుండి. వాస్కోడిగామాని స్వాగతించి వ్యాపారానికి అనుమతినిచ్చిన కాలికట్ పాలకుడు జామోరిన్. ఇంటర్బిట్స్ ఇవన్నీ. కింది వాటిలో రైత్వారీ పద్ధతికి సంబంధించి సరికానిది. థామస్ మన్రో భూమి యొక్క వాస్తవ సాగుదారులు లేదా యజమానుల నుండి ఆదాయాన్ని సేకరించాలని నిర్ణయించుకున్నారు. కరెక్ట్. థామస్ మన్రో భూమి సర్వే మరియు శిస్తు స్థిరీకరణ పనిని చేపట్టారు. కరెక్ట్. రైత్వారీ అంటే రైతులకు సాగు హక్కు ఇవ్వడం. కరెక్ట్. రైత్వారీ పద్ధతి దక్షిణ మరియు తూర్పు భారత్ అంతా ప్రవేశపెట్టింది. ఇది రాంగ్. రైత్వారీ పద్ధతి అనేది రైతుల ప్రాముఖ్యతను గుర్తించి రైత్వారీ స్థిరీకరణను దక్షిణ పశ్చిమ భారతదేశాల్లో ప్రవేశపెట్టాడు మన్రో. సో దక్షిణ పశ్చిమ, సో తూర్పు కాదు. సో ఇది ఆప్షన్ సరికానిది. సో 8th క్లాస్ 10th లెసన్ బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు కౌలుదారులు 112వ పేజీలో ఆన్సర్ ఉంది. అశ్వఘోషుడు వీరి పాలనా కాలంలో బుద్ధుడి జీవితం ఆధారంగా సంస్కృతంలో తొలి కావ్య లేదా కవితా కథల్లో ఒకటైన బుద్ధ చరితాన్ని రచించాడు కుషాణుల కాలంలో. 6th క్లాస్ 19th లెసన్ 169వ పేజీ. కుషాణుల కాలంలో అశ్వఘోషుడు రచించిన గ్రంథం బుద్ధ చరితము. ఇది సంస్కృతంలోని మొట్టమొదటి పద్య కావ్యం. ఈ గ్రంథం బుద్ధుడి జీవిత చరిత్రని తెలియజేస్తుంది. కొమ్రం భీం జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని గిరిజనుల స్వేచ్ఛ హక్కుల కోసం పోరాడడం మరియు పన్నుల్ని వ్యతిరేకించడం కోసం, గిరిజనేతరుల యాజమాన్యంలో ఉన్న మరియు సాగు చేసుకుంటున్న భూమిని విడిపించడం కోసం జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చాడు. సో 8th క్లాస్ 16th లెసన్ భారతదేశంపై వలసవాద ప్రభావం 208వ పేజీ. జల్ జంగల్ జమీన్. జల్ అంటే నీరు, జంగల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి. సో పన్నులు కట్టవద్దని, తమ హక్కులు జాతి స్వేచ్ఛ కోసం పోరాడమని కొమరం భీం ఇచ్చిన పిలుపుకి ఆదివాసీలు స్పందించారు. బెల్జియం కోసం సౌత్ ఆఫ్రికా మరియు మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాల పటాలు తయారు చేసిన ముఖ్యమైన యూరోపియన్ అన్వేషకులు డేవిడ్ లివింగ్స్టన్ మరియు హెచ్ఎం స్టాన్లీ. 9th క్లాస్ 15th లెసన్ లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలో వలసవాదం 199వ పేజీ. సో వీరు యూరప్కి చెందిన ముఖ్య అన్వేషకులు డేవిడ్ లివింగ్స్టన్ మరియు హెచ్ఎం స్టాన్లీ. వీరు బెల్జియం తరపున దక్షిణ మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాల పటాల్ని తయారు చేశారు. 23వ 24వ తీర్థంకరులు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఇంటర్ క్వశ్చన్. 1866 కామన్ ఎరా సాధారణ శకంలో ఈ ఆవిష్కరణ జర్మనీలో విద్యుత్తు పరిశ్రమకు పునాది పడి ఆ రంగంలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడింది. ఎలక్ట్రో డైనమో యొక్క ఆవిష్కరణ.
జర్మనీ, ఫ్రాన్స్లలో పారిశ్రామికీకరణ విద్యుత్ డైనమో 1866లో వెర్నర్ సీమెన్స్ కనుగొన్నాడు. దీనివల్ల జర్మనీలో విద్యుత్ పరిశ్రమలకు పునాది పడి ఈ రంగంలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడింది. సంస్కరణ ఉద్యమం దీన్ని సూచిస్తుంది. క్యాథలిక్ చర్చి యొక్క మత సంస్కరణ ఉద్యమం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.